రాజ్యాంగం దేశ పాలనను శాసించే చట్టం, పాలకులను ప్రజలకు సేవకులుగా మార్చిన సౌధం, రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు మనుగడను నిర్దేశించిన దిక్సూచి. రాజ్యాంగం అంటే భారతీయుడి జీవన విధానం. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రిస్టియన్లకు బైబిల్ ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రాజ్యాంగం. పంచభూతాలు మనిషిని బ్రతికిస్తున్నాయి, కానీ సామాన్యుడికి హక్కులను, పాలకుడికి విధులను ప్రసాదించిన రాజ్యాంగం భారతీయుడిని నడిపిస్తోంది. ప్రతి పౌరుడి జీవనంలో కనిపించకుండా పనిచేస్తున్న అక్షరాయుధం రాజ్యాంగం. నియంత్రణను అదుపు చేస్తూ సామాన్యుడికి రక్షణగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్న గణతంత్ర మంత్రం రాజ్యాంగం. నడిచేది ఎవరు? నడిపించేది ఎవరు? ప్రజలకు కనిపించేది పాలకులు. ఆ పాలకులను గాడిని పెట్టి నడిపించేది రాజ్యాంగ అక్షరం. ప్రజలకు అర్థం కాకపోయినా దిక్సూచిలో నడిపిస్తున్న రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే అదో బ్రహ్మ పదార్థంలా అనిపిస్తుంది. కానీ సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా రాక్షస రాజకీయ నాయకులను కోరలను నరుకుతూ, అక్రమార్కులు హెచ్చుమీరుతున్నప్పుడు వాళ్లను అదుపు చేస్తూ, అవినీతి పరులు రచ్చకెక్కినప్పుడు వాళ్లను సంఖ్యలను ప్రసాదిస్తూ, ప్రధాని నుంచి సర్పంచ్ వరకు హద్దులు పెట్టి ప్రజలకు సేవలు అందించేలా చేస్తున్న రాజ్యాంగంలో ఏముంది? రాజ్యాంగం అంటే రిజర్వేషన్ కాదు. రాజ్యాంగం అంటే అర్థం కాని పుస్తకం కాదు. రాజ్యాంగం అంటే పాలకుల పక్షాన ఉండే అక్షరం, అంతకంటే కాదు. రాజ్యాంగం అంటే ప్రజాక్షేమం. రాజ్యాంగం అంటే ప్రజలను రాజులుగా మార్చిన రాజకీయం. రాజ్యాంగం అంటే ప్రజలకు సేవలు అందిస్తున్న అక్షయ పాత్ర. రాజ్యాంగం అంటే దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తున్న ఆయుధం. భారత రాజ్యాంగంలో విలువలు, విధులు, హక్కులు, బాధ్యతలు ఇలా ఇంకా ఏమున్నాయి? 140 కోట్ల ప్రజలను, లక్షలాది మంది నాయకులను, అధికారులను ఒకే తాటిపై ఉండేలా ఎలా చేస్తుంది అనే అంశాలను అందరికీ అర్థమయ్యేలా మీకు అందించడానికి మీ ముందుకు వచ్చింది సిఎస్ఆర్ మీడియా. ఏ ఆర్టికల్ ఏం చెబుతుంది, ఏ షెడ్యూల్లో ఏముంది, అన్ని సామాన్యుడికి అర్థమయ్యే భాషలో అందిస్తుంది సిఎస్ఆర్ మీడియా. అంతేకాదు, దేశ రాజకీయాలు, ప్రపంచ దేశాల రాజకీయ విశ్లేషణలు, ఆయా రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాలు, కరెంట్ అఫైర్స్, ఆధ్యాత్మికత, స్పోర్ట్స్, సినిమా, కల్చర్ వంటి ఎన్నో విషయాలను మీ ముందుకు తీసుకొని వస్తుంది సిఎస్ఆర్ మీడియా.